రుణ విముక్తి. ఒక గ్రామంలో రంగనాథం అనే పరమలోభి ఒకడు ఉండేవాడు. అతను తన ఇంటి మీద పిచ్చుక వాలినా సహించలేకపోయేవాడు. బోలెడంత కూడబెట్టి కూడా కటిక దరిద్రుడిలా బతికేవాడు. రంగనాథం భార్య చచ్చిపోయింది. తెలివితేటలు లేని కొడుకు ఒకడు ఉన్నాడు. రంగనాథం వాడికి గంజినీళ్లు మాత్రమే పెట్టేవాడు. వాడు తిండికి ముఖం వాచి కానీ దొరికితే చాలు మిఠాయి దుకాణానికి పోయి ఏదో ఒకటి కొనుక్కు తినేవాడు. డబ్బు కూడబెట్టడానికి రంగనాథం ఒక ఉపాయం చేశాడు. అతను తన ఇంట్లో ఒక మూల గొయ్యి తీసి అందులో ఒక బిందె పాతిపెట్టి దాని మీద పెట్టిన మూతలో డబ్బులు పట్టేటంత సందు ఉంచి ఆ సందు తప్ప పైకి బిందె జాడ ఏమీ కనపడకుండా చేశాడు. అతను తనకు వచ్చే డబ్బులో స్వల్పంగా ఖర్చుకుంచుకుని మిగిలింది బిందెలోకి జార విడిచేవాడు. తండ్రి ఇలా చేయటం కొడుకు ఒకనాడు చూశాడు. కానీ డబ్బులను తండ్రి భూమిలో ఎందుకు వేస్తున్నది ఊహించలేకపోయాడు. వాడు తన తండ్రిని, అదేమిటి నాన్న, ఇంకో పూటకు నూకలైనా కొనకుండా చిల్లర డబ్బులు భూమిలోకి అలా జార విడుస్తున్నావు అని అడిగాడు. రంగనాథం వాడితో, చూడు బాబు, భూమిలో మనకు అప్పు పెట్టిన రుణదాతలు ఉన్నారు. వారికి మనం చాలా ఇయ్యవలసి ఉంది. మనం పేదవాళ్ళం గనక ఒక్కసారిగా అంతా ఇచ్చుకోలేం కదా. అందుకే రోజు కొంచెం కొంచెంగా వారికి ముట్ట చెబుతున్నాను. నేను వేసే ప్రతి చిల్లిగవ్వ వారికి ముడుతుంది అన్నాడు. ఈ మాట కొడుకు నమ్మేసి తన తండ్రి లోభిగా బతకటం ఇందుకే కాబోలనుకున్నాడు. వాడికి రుణదాతల మీద పట్టరాని కోపం కూడా కలిగింది. వాడు తండ్రితో, వాళ్ల మూలాన్నే కదా మనం ఇలా రోజు కడుపు మార్చుకుంటున్నాం. వాళ్ళకి ఈటం మానేసి మనం 2 పూట్ల కావలసినంత కడుపు నిండా తింటే సరి అన్నాడు. కొడుకు ధోరణి చూస్తే వాడు తన ప్రయత్నానికి అడ్డం తగిలేటట్టు కనిపించేసరికి వాణ్ణి బెదరగొట్టడానికి రంగనాథం, చూడు బాబు, వాళ్ళు సామాన్యులు కారు. ఒక్కరోజు మనం డబ్బులు వేయటం మానితే పెద్ద పెద్ద కత్తులతో వాళ్ళు మనం నరకడానికి వస్తారు అన్నాడు. రంగనాథం కొడుకు బుర్రలో ఈ మాటలు నాటుకున్నాయి. చలికాలంలో ఒక రాత్రి భోజనాల వేళ ఒక బైరాగి, ధర్మదాతలు, పట్టెడన్నం పెట్టించండి అంటూ తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు. అది చూసి రంగనాథానికి పట్టరాని ఆగ్రహం వచ్చి, ఇది మీ తాత కట్టించిన ధర్మసత్రం కాదు అని అరిచాడు. బైరాగి బెత్తరపోయి, అయ్యా, భోజనం సంగతి దేవుడెరుగు, ఈ రాత్రికి నన్ను వసారాలో పడుకోనియండి అని ప్రాధేయపడ్డాడు. రంగనాథం మరింత మండిపడి, చెప్పుతూ ఉంటే మనిషివి కాదు, నీకు పరిచర్యలు చేయటానికి నేనేమన్నా బాకీ ఉన్నానా, వెళ్ళు అంటూ బైరాగిని మెడపట్టి బయటకు గంటాడు. నాకు కాకపోతే మరెవరికో బాకీ ఉండటం మూలాన్నే ఇలా పస్తులుంటూ కూడబెడుతున్నావు. నువ్వు సంపాదించినదంతా మరెవడికో దక్కుతుంది. దాన్ని అనుభవించే అర్హత నీకుండదు అన్నాడు బైరాగి. నీలాంటి పాపిష్టి ముఖాలను ఇంట్లోకి రానిస్తే అదే జరుగుతుంది. ఈ రాత్రి బయట చలిలో అఘోరించావంటే నీకు తెలుస్తుంది అనుభవం అన్నాడు రంగనాథం కసిగా. సమయం వస్తే నీకు అదే గతి పడుతుంది, మిడిసిపడకు అన్నాడు బైరాగి. లంకంత ఇల్లుండగా నాకెందుకు అలా జరుగుతుందిరా? వీధులన్నీ ఉన్నవి నీలాంటి వెధవల కోసమేరా అంటూ రంగనాథం దభీమని తలుపులు మూశాడు. కొన్నాళ్ళ అనంతరం రంగనాథానికి అనుకోకుండా ప్రయాణం తగిలింది. అతను తన కొడుకుతో, రేయ్, ఇల్లు జాగ్రత్త, రోజు వచ్చిన డబ్బులు భూమిలో వేస్తూ ఉండు, నేను 2-3 రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. రంగనాథం కొడుకు చేతికి అందిన చిల్లర డబ్బులు భూమిలో వేయటం ఇష్టం లేక దానితో మిఠాయిలు కొనుక్కు తినసాగాడు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు రాత్రి ఒక చిత్రం జరిగింది. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు కొట్టారు. రంగనాథం కొడుకు నిద్రమోహంతో లేచి వెళ్లి తలుపు తీశాడు. 3 దొంగలు కత్తులు కటార్లతో లోపలికి వచ్చారు. కుర్రవాడికి వాళ్లను చూడగానే తండ్రి ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. వాళ్లు తప్పక రుణదాతలే ఉంటారని అనుకున్నాడు వాడు. తాను 2 రోజులుగా వాళ్లకు డబ్బు వేయలేదు. వాడు వాళ్లతో, అయ్యా రుణదాతలు, మన్నించండి, డబ్బు చేతికి రానందున 2 రోజులుగా భూమిలో డబ్బు వెయ్యని మాట నిజమే. మా నాన్న గనక ఇంట్లో ఉంటే మీ డబ్బు ఎంతో కొంత వెయ్యకుండా నిద్రపోయేవాడు కాదు. ఆయన ఊళ్ళో లేడు. నాకు ఆ పని చేయటం చేత కాలేదు. రేపు మీ డబ్బు మొత్తం ఎలాగైనా సరే అందులో వేస్తాను. ఈసారికి నన్ను వదిలేయండి అన్నాడు. వాడు ఏమంటున్నది వాళ్ళకి అర్థం కాలేదు. కానీ డబ్బు ఎక్కడో తమ కోసం వేస్తున్నట్టు వాళ్ళకు స్పష్టమైంది.
వారిలో ఒకడు కుర్రవాడితో, ఏది మీ నాన్న డబ్బు ఎక్కడ వేస్తున్నాడు? చాలా కాలంగా మాకు డబ్బు చేరలేదే అన్నాడు. రంగనాథం కొడుకు అక్కడ ఉన్న మంచం పక్కకు నెట్టి బిందె పాతిన చోట దొంగలకు చూపాడు. దొంగలు అక్కడ తవ్వి బిందెను పైకి తీశారు. దాని నిండా మొయ్యలేనంత చిల్లర ఉంది. దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు రంగనాథం ఊరు నుంచి తిరిగి వచ్చి బిందె ఉండవలసిన చోట గొయ్య చూసి లోపోదీపోమన్నాడు. నా బిందె, నా డబ్బు అంటూ బావురుమని ఏడుస్తూ జుట్టు పీక్కున్నాడు. తండ్రి ప్రవర్తన చూసి కొడుకు, అదేమిటి నాన్న, మన సొమ్మంతా దొంగలు ఎత్తుకుపోయినట్టు బాధపడుతున్నావు అని అడిగాడు. అయితే తీసి దాచావా అని రంగనాథం కొడుకుని అడిగాడు ఆశగా. నువ్వేమి కంగారు పడకు, అది వాళ్ల సొమ్మే కనుక వాళ్ళు దాన్ని తీసుకుపోయారు, నేను తీసుకుపోనిచ్చాను అన్నాడు కొడుకు. రంగనాథానికి ఒళ్ళు మండిపోయింది. అతను తన కొడుకు గొంతు పట్టుకుని, ఎవర్రా వాళ్ళు, నా సొమ్ము వాళ్లదేలా అవుతుంది అని అరిచాడు. అదే నాన్న, ఆనాడు నువ్వు చెప్పావు చూడు, ఆ రుణదాతలే వచ్చారు అంటూ కొడుకు రంగనాథానికి జరిగినదంతా వివరించాడు. ఒరేయ్, బుద్ధి గడ్డి తిని నీతో అలా చెప్పాను. ఆ వచ్చింది పచ్చి దొంగలరా. ముక్కు మొహము తెలియని వాళ్ళు వచ్చి అర్ధరాత్రి తలుపు కొడితే బుద్ధి ఉన్నవాడివైతే తలుపులు తీస్తావుట్రా అన్నాడు రంగనాథం. అవును, తన వల్ల పొరపాటే జరిగింది, ఇంకెప్పుడు అలా చెయ్యరాదని నిర్ణయించుకున్నాడు రంగనాథం కొడుకు. తనకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్టయితే తన డబ్బు గురించి అందరికీ తెలిసిపోతుందని రంగనాథం రాత్రివేళ దొంగలను అన్వేషిస్తూ చుట్టుపక్కల గ్రామాలు తిరగసాగాడు. అతను ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చి తలుపులు కొట్టాడు. ఎంతగా గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది. తన కొడుకు మతిమాలిన వాడైనందుకు విచారిస్తూ రంగనాథం వీధి తలుపుకు చేరగిలబడ్డాడు. చలికి ఒళ్ళు కొంకర్లు పోతోంది. తెల్లవార్లు చలికి బిగిసి తెల్లవారుగట్ల రంగనాథంకు కునుకు తీశాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న బైరాగి రంగనాథాన్ని తట్టి లేపి, అయ్యా, లంకంత ఇల్లు ఉండగా ఈ చలిలో ఇలా వీధిలో పడుకున్నావే అని అడిగాడు. ఏం చెప్పమంటావు, ఆనాడు నువ్వన్న మాటలు శాపంలా తగిలాయి. ఒకడికి పెట్టకుండా నేను తినకుండా కూడబెట్టినదంతా దొంగలు దోచుకున్నారు అన్నాడు రంగనాథం. అలా అనుకోవద్దు, వాళ్ళు దొంగలు కారు, రుణదాతలు. రుణ విముక్తి అయినందుకు సంతోషించు అంటూ బైరాగి సాగిపోయాడు. ఆనాటి నుంచి రంగనాథం మారిపోయి తాను తింటూ ఇతరులకు ఎంత పెడుతూ సుఖంగా చాలా కాలం జీవించాడు. కథ సమాప్తం. కేరళ జానపద కథ. కరుణా హృదయుడు కొచ్చుణ్ణి. పూర్వం ఇంగ్లాండులో జీవించిన రాబిన్ హుడ్ ధనికులను దోచుకుని పేదలకు పంచిపెట్టేవాడు. దాదాపు అదే పద్ధతిలో కేరళ ప్రాంతంలో కొచ్చుణ్ణి కొన్నేళ్ల క్రితం ధనికులకు సింహస్వప్నంగా ఉండేవాడు. ముఖ్యంగా పేదలను దోచుకునేవారన్నా వేధించేవారన్నా కొచ్చుణ్ణికి అస్సలు గిట్టదు. అతడు ధనికుల నుంచి దొంగతనాలు చేసిన మాట వాస్తవమే. అయితే అలా దొంగిలించిన దానిలో చిల్లిగవ్వ కూడా తన సొంతానికి ఉపయోగించుకోలేదు. అంతా పేదలకు ఇచ్చేసేవాడు. ఆ రోజుల్లో కాయాంకుళం కొచ్చుణ్ణి పేరు చెబితే చాలు, డబ్బున్న వారి గుండెలు దడదడలాడేవి. దక్షిణ కేరళలోని కాయాంకుళం పరిసర ప్రాంతంలో అతనుండేవాడు. అదే ప్రాంతంలో ఒక భూస్వామి ఉండేవాడు. అతడు వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. నగలు తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చేవాడు. వడ్డీ డబ్బులతో అచిరకాలంలోనే అతను గొప్ప ధనవంతుడయ్యాడు. అప్పు తీర్చే శక్తి లేక కొందరు తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోలేక అలాగే వదిలేసేవారు. అలాంటి నగలు కూడా అతని సొంతమైపోయేవి. ఇలా కూడబెట్టిన ధనంతో అతను ఒక ఇల్లు కట్టాడు. ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు, చిన్న కోట లాంటి భవంతి. ఇంటి మీద అంత డబ్బు ఎందుకు వెచ్చిస్తున్నావని మిత్రులు అడిగితే, కొచ్చుణ్ణి గురించి మీకు తెలియదా? ఆ దుర్మార్గుడు ఇంటికి కన్నం వేయడానికి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు? ప్రజలు తాకట్టు పెట్టిన నగలను కాపాడే బాధ్యత నాకున్నది కదా, అందుకే దృఢమైన గోడలు కట్టిస్తున్నాను. ఒక్కడు కాదు, 10 మంది కొచ్చుణ్ణీలు వచ్చినా లోపలికి రాలేరు అనేవాడు గొప్పగా. భూస్వామి చెప్పుకునే గొప్పలు ఆ నోట ఈ నోట పడి కొచ్చుణ్ణి చెవిన పడ్డాయి. భూస్వామికి తగిన గుణపాఠం నేర్పటానికి సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.
ఒకరోజు కొచ్చుణ్ణి బాగా ఆలోచించి భూస్వామి దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పడిగాడు. భూస్వామి మారు మాట్లాడకుండా అడిగినంత డబ్బు ఇచ్చేశాడు. కొచ్చుణ్ణి ఇక చేసేది లేక భూస్వామి ఇంటిని పరిశీలనగా చూసి తిరిగి వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత కృష్ణనాయర్ అనే వ్యక్తి నగలు తాకట్టు పెట్టి భూస్వామి దగ్గర 1000 రూపాయలు అప్పు పుచ్చుకున్నాడు. ఇది కొచ్చుణ్ణికి తెలియవచ్చింది. ఒకనాడు చీకటి పడుతూ ఉండగా కొచ్చుణ్ణి భూస్వామి ఇంటిని సమీపించాడు. ఆ సమయంలో ఆయన శరీరానికి నూనె పట్టించుకుని స్నానం కోసం పెరట్లో ఉన్న చిన్న కొలను దగ్గరికి వెళ్తున్నాడు. దానిని చూసిన కొచ్చుణ్ణి చకచక ఇంటి గుమ్మం సమీపించి, ఇలా చూడు, కృష్ణన్నాయర్ అప్పు చెల్లించడానికి వచ్చాడు. డబ్బు తీసుకుని పట్టు సంచిలో ఉన్న అతని నగల్ని తెచ్చి ఇవ్వు అన్నాడు భూస్వామి కంఠస్వరంతో భార్యను ఆజ్ఞాపిస్తున్నట్టు. భూస్వామి భార్య ఇంటిలో నుండి గుమ్మంలోకి వచ్చింది. అక్కడ నిలబడ్డ మనిషిని చూసి అతని ఇచ్చిన డబ్బు సంచిని తీసుకుని పోయి లోపల పెట్టి పట్టు సంచిలో ఉన్న నగలను తెచ్చి ఆ మనిషి చేతికిచ్చింది. మనిషి వచ్చిన దారినే హడావిడిగా వెళ్ళిపోయాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు భూస్వామి పెరటి కొలనులో హాయిగా స్నానం చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఏమీ తెలియదు. కొన్నాళ్ళు గడిచింది. గడువు సమీపించటంతో కృష్ణన్నాయర్ వడ్డీతో సహా అప్పు తిరిగి చెల్లించి నగలు తెచ్చుకోవటానికి భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. డబ్బులు తీసి జాగ్రత్తగా లెక్క పెట్టిన తరువాత భూస్వామి ఇంటి లోపలికి వెళ్ళి పెట్టె తెరిచి చూసి దిగ్భ్రాంతి చెందాడు. కృష్ణన్నాయర్ నగలతో ఇచ్చిన పట్టు సంచి అక్కడ కనిపించలేదు. భూస్వామి భార్యను పిలిచి సంచిని గురించి అడిగాడు. అప్పుడే మర్చిపోయారా? బావుంది. ఎంత మతిమరుపైతే వ్యాపారం చేసినట్టే. నిన్నగాక మొన్ననే కదా మీరు కృష్ణన్నాయర్ డబ్బు తెచ్చాడు, డబ్బు తీసుకుని అతనికి నగలు ఇచ్చి పంపించు అని చెప్పారు అన్నది భార్య. అలాగా, మరి డబ్బు ఎక్కడా అని అడిగాడు భూస్వామి. ఏం జరిగిందో అంతుపట్టగా. పెట్టెలోనే ఉంది, ఎర్ర బట్టలో మూటగా కట్టి ఉంది, నెమ్మదిగా చూడండి అన్నది భార్య. భూస్వామి ఎర్ర మూటను విప్పి చూశాడు. అందులో డబ్బు లేదు. ఎందుకు పనికిరాని రాగు, సత్తు, నాణ్యాలున్నాయి. భూస్వామి మౌనంగా గుమ్మంలోకి వచ్చాడు. కృష్ణన్నాయర్కి జరిగిన సంగతి వివరించి క్షమాపణలు చెప్పుకున్నాడు. నగలు ఎంత ఖరీదుంటుందో అతని నుంచి తెలుసుకుని ఆ మొత్తాన్ని చెల్లించాడు. కృష్ణన్నాయర్ దానిని పుచ్చుకుని తృప్తిగా వెళ్ళిపోయాడు. జరిగిన మోసానికి భూస్వామి అతని భార్య తెగ బాధపడిపోయారు. పట్టరాని విచారంతో తమను ఎంతగా మోసగించిన వాడు ఎవరై ఉంటాడా అని ఆలోచించారు. ఆ రోజు సాయంకాలం వచ్చిన వాడి ముఖం నీకు గుర్తుందా అని అడిగాడు భూస్వామి ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ. నాకెలా గుర్తుంటుంది? డబ్బు పుచ్చుకుని నగలివ్వమని నన్ను పురమాయించింది సాక్షాత్తు మీరు. వచ్చినవాడే కృష్ణన్నాయర్ అనుకున్నాను అన్నది భార్య. ఆ రోజు వచ్చినవాడు కొచ్చుణ్ణి అయి ఉంటాడా? నా కంఠస్వరంతో మాట్లాడి నా భార్యనే మోసగించినవాడు మరెన్ని ఘోరాలు చేస్తాడో ఏమో అనుకుంటూ భూస్వామి విచారంతో కుమిలిపోసాగాడు. కొంతసేపటికి ఏమైంది? ఆలుమగలు విచారంతో తెగ బాధపడిపోతున్నారు అంటూ కొచ్చుణ్ణి అక్కడికి వచ్చాడు. భూస్వామి నోరు తెరవలేకపోయాడు. అతని భార్య జరిగినదంతా పోసగుచ్చినట్లు కొచ్చుణ్ణికి వివరించింది. కొచ్చుణ్ణి చిన్నగా నవ్వుతూ బట్టల్లో దాచిన పట్టు సంచిని తీసి భూస్వామి చేతికి ఇస్తూ, నగలన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకుని కృష్ణన్నాయర్కు కబురు చేసి రమ్మని అతని నగలు అతనికి అప్పగించి నీ డబ్బు నువ్వు తిరిగి పుచ్చుకో. ఏదో నీ కోటలోకి నేను అడుగుపెట్టలేనని నువ్వు ప్రగల్భాలు పలికావని విన్నాను. అందుకే ఈ చిట్కా ప్రయోగించాను అన్నాడు. భూస్వామి చేతులు జోడించి కొచ్చుణ్ణికి క్షమాపణలు చెప్పుకున్నాడు. కొచ్చుణ్ణి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భూస్వామి పేదల నుంచి అధిక వడ్డీలు గుంజకుండా వేధించకుండా తన పద్ధతులను మార్చుకున్నాడు. ఆ సంగతి తెలిసి సంతోషించిన కొచ్చుణ్ణి మరెప్పుడూ భూస్వామి జోలికి పోలేదు. భూస్వామి కూడా కొచ్చుణ్ణి పట్ల గౌరవ మర్యాదలు చూపేవాడు. అదే ప్రాంతంలో ఒక ఎండు కొబ్బరి వ్యాపారి ఉండేవాడు. అతనికి ఎంత ప్రయత్నించినా వ్యాపారం కలిసి రాలేదు. తరచూ అందిన చోట అధిక వడ్డీలకు అప్పులు చేసేవాడు. వీలైనప్పుడు అప్పులు వడ్డీలతో సహా తీర్చేసేవాడు. వీలు కానప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి వేరొక చోట అప్పులు చేసేవాడు. అయినా మునుముందు వ్యాపారం బాగా నడిచి లాభాలు ఆర్జించి అప్పులు లేని బ్రతుకు సాగించకపోతానా అన్న గంపెడాశతో అతను కాలం గడిపేవాడు.
ఒకరోజు ఆ వ్యాపారి అలెప్పీకి వెళ్ళి సరుకు అమ్మి తిరుగు పడవలో ప్రయాణమయ్యాడు. వ్యాపారం లాభసాటిగా జరగలేదు. పడవలో విచారంగా తల వంచుకుని కూర్చుని ఈ పరిస్థితుల్లో ఎట్లా నెట్టుకురావటమా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. సాయంకాలం బాగా పొద్దుపోయింది. పడవ వెళుతోంది. ఉన్నట్టుండి వేగంగా వచ్చే పడవ తెడ్ల శబ్దం వినిపించింది. ఆ పడవ దగ్గరికి రాగానే అందులో నుంచి ఒక మనిషి వ్యాపారి వెళుతోన్న పడవలోకి దూకాడు. అతన్ని చూడగానే వ్యాపారి భయంతో గడగడ వణకసాగాడు. అతడు కొచ్చుణ్ణి. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని గద్దించి అడిగాడు కొచ్చుణ్ణి. కొబ్బరి వ్యాపారిని, అలెప్పే నుంచి వస్తున్నాను అన్నాడు వ్యాపారి భయంగా. అలాగా, అలెప్పేలో మంచి లాభాలే సంపాదించావు కదా, నీ దగ్గరున్నదంతా మర్యాదగా ఇవ్వు అని గద్దించాడు కొచ్చుణ్ణి. బాబు, నేను నిరుపేద వ్యాపారిని, నన్నేం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అని వేడుకున్నాడు వ్యాపారి. నేను కొచ్చుణ్ణిని, నేను చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అని హెచ్చరించాడు కొచ్చుణ్ణి. వ్యాపారి మరేం మాట్లాడకుండా రెండిన దోపుకున్న డబ్బు దాచిన చిన్న గుడ్డ సంచి తీసి కొచ్చుణ్ణికి ఇచ్చాడు. అందులో ఎంత ఉందేమిటి అని అడిగాడు కొచ్చుణ్ణి. 250 రూపాయలు. వ్యాపారంలో మరి నష్టం వచ్చింది అన్నాడు వ్యాపారి మన్నించమనే ధోరణితో. సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చు అంటూ కొచ్చుణ్ణి మెరుపుల పక్కనున్న తన పడవలోకి దాటుకున్నాడు. క్షణాల్లో పడవ చీకట్లో కలిసిపోయింది. వ్యాపారి గాఢంగా నిట్టూర్చి పేరు మోసిన దొంగ నుంచి ఎలాంటి హాని లేకుండా తనను కాపాడినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రార్థించాడు. ఇంటికి చేరి భార్యను చూడగానే కళ్ళనీళ్ల పర్యంతమైపోయాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడేం చేయగలం, ఎక్కడికి వెళ్ళగలం? చేయగలిగిందల్లా ఒక్కటే, ఉన్న ఇల్లు అమ్ముకుని వచ్చే డబ్బుతో కాలం గడుపుదాం అన్నది భార్య ఓదారుస్తూ. వ్యాపారికి భార్య సూచన సరైనదిగానే తోచింది. ఇల్లు కొనగల వారి కోసం వెతకసాగాడు. కష్టాల్లో ఉన్నాడు. ఎటొచ్చి అమ్మక తప్పదు అన్న సంగతి తెలిసిపోవటం వల్ల ఇంటికి మంచి ధర ఇవ్వటానికి ఒక్కరూ ఇష్టపడలేదు. అంత చిన్న మొత్తానికి అమ్మినా తమ వ్యాపారం కొనసాగించలేనన్న అనుమానం కొద్దీ వ్యాపారి ఇల్లు అమ్మటానికి వెనకాడుతూ తటపటాయించసాగాడు. ఒకనాటి సాయంకాలం కొచ్చుణ్ణి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వ్యాపారి అతన్ని చూడగానే లేచి నిలబడ్డాడు. భయపడకు, నిన్ను దోచుకోవడానికో వేధించడానికో నేనిప్పుడు రాలేదు. నీ దగ్గర నుంచి దోచిన డబ్బు తిరిగి ఇవ్వడానికే వచ్చాను. నువ్వు డబ్బు గల వ్యాపారివి కావని ఆ రోజే పసిగట్టాను. ఆ తర్వాత నిన్ను గురించి ఆరా తీస్తే బాధల్లో ఉన్నావని తెలిసింది. ఆ రోజు డబ్బుకు మరీ అవసరం వచ్చి నువ్వు కష్టపడి సంపాదించిన కొద్ది మొత్తాన్ని దోచుకుపోయాను. నన్ను మన్నించు. ఇదిగో నీ డబ్బు సంచి తీసుకో అంటూ సంచిని వ్యాపారి చేతిలో పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కొచ్చుణ్ణి. ఇది కళ నిజమా అని తెలియనంతగా ఆశ్చర్యపోయాడు వ్యాపారి. సంచి విప్పి చూశాడు. అందులో కొచ్చుణ్ణి ఎత్తుకుపోయిన తన డబ్బుకు 4 గింతలు ఎక్కువ డబ్బు ఉంది. ఆ మొత్తంతో వ్యాపారం కొనసాగించటమే కాదు, ఇది తనకు ఊహించని పెద్ద పెట్టుబడి కూడా. వ్యాపారి ఆకాశం కేసి చేతులెత్తి, దేవుడా, కొచ్చుణ్ణిని ఆశీర్వదించు, అతను కరుణాహృదయుడు అని మౌనంగా ప్రార్థించాడు. కథ సమాప్తం. రంగాచారి జోస్యం. రామాపురం అనే ఒక జమీందారీ గ్రామంలో రంగాచారి అనే పేరు మోసిన జ్యోతిష్కుడు ఉండేవాడు. తన దగ్గరకు వచ్చే వారి జాతకాలు పరిశీలించి వారి భవిష్యత్తు చెప్పడమే కాక జాతకం లేని వారికి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం తయారు చేసి జోస్యం చెప్పేవాడు. అంతేగాక కొందరికి గ్రహశాంతులు అవి అవసరమంటూ శాంతి పూజలు హోమాల పేరుతో వారి వారి తాహతును బట్టి డబ్బు వసూలు చేసేవాడు. రంగాచారి అదృష్టమో కాకతాళీయమో గాని చాలా సందర్భాల్లో అతని జోస్యం ఫలించేది. ఒక్కొక్కసారి ఫలించని వాళ్ళు అతన్ని గట్టిగా ప్రశ్నించినప్పుడు ఏవేవో కళ్ళబొల్లి మాటలతో సంతృప్తిపరచాలని చూసేవాడు. రంగాచారి దూరపు చుట్టం పొరుగురి గోవిందాచారి ఒకసారి అతనికి అంగడి వీధిలో ఎదురుపడి, రంగాచారి, నువ్వు జ్యోతిశాస్త్రంలో పండితుడు అనుకున్నాను. కిందటిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు 6 నెలల్లో మా అమ్మాయికి నిక్షేపం లాంటి సంబంధం కుదురుతుందని చెప్పావు. 7 ఏడాది గడిచినా ఒక్క మంచి సంబంధం కూడా రాలేదు సరికదా.
వచ్చిన 1-2 నాసిరకం సంబంధాలు కూడా బెడిసికొట్టాయి. పిల్లకి పెళ్ళీడు కూడా దాటిపోతోంది. బంధువని కూడా చూడకుండా నా దగ్గర డబ్బు మాత్రం బాగా గుంజావు. నువ్వేమన్నా జ్యోతిష్కుడివయ్యా అంటూ నిలదీశాడు. అందుకు రంగాచారి తుమతుమలాడుతూ, కాస్త మాటలు తూచి వాడటం నేర్చుకో. 5 ఏళ్ల పాటు కాశీలో మహాపండితుల దగ్గర శిష్యరికం చేసి జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించిన వాణ్ణి. నా జోస్యాన్నే తప్పు పడతావా? నువ్వు నా వద్దకు తెచ్చిన జాతకమే తప్పుల తడకై ఉంటుంది అన్నాడు. దానికి గోవిందాచారి, మా అమ్మాయి జాతకం రాసింది నువ్వే కదయ్యా, అది కూడా మర్చిపోయావా అన్నాడు వెటకారంగా. కొద్ది క్షణాలు మౌనంగా ఉన్న రంగాచారి తేరుకుని, అయితే నువ్వు మీ అమ్మాయి జన్మ నక్షత్రం తప్పుగా చెప్పి ఉంటావు, లేదా ఆమె పుట్టిన సమయం సరిగ్గా చెప్పి ఉండవు. జనన సమయంలో ఒక్క విఘడియ తేడా వచ్చినా గ్రహాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ నీబోటి పామర్లకు అర్థం కావు. వెళ్ళు వెళ్ళు అని గోవిందాచారిని దబాయించి పంపేశాడు. ఇలా గోవిందాచారిలాగా ప్రశ్నించే ధైర్యం లేని కొందరు అంతా మన ప్రారబ్ధం, ఒకరిని అనుకునే లాభం అని సమాధానపడి మెన్నకుండిపోయేవారు. జోస్యం పేరుతో రంగాచారి చేస్తున్న మోసాల గురించి జమీందారుకు తన ఉద్యోగుల ద్వారా తెలుస్తూనే ఉంది. అయితే 10 మందికి అతడు బోటక జ్యోతిష్కుడని తెలిసేలా చేయడం ఎలాగా అని ఆయన ఆలోచించసాగాడు. అలాంటి సమయంలో రాజప్రతినిధి ఒకరు గ్రామాల వెంట పర్యటిస్తూ రామాపురం వచ్చాడు. జమీందారు ఆయనకు తగు విధంగా అతిథి మర్యాదలు చేసి రంగాచారి గురించి చెప్పి, ఈ బోటకపు జ్యోతిష్కుడి వల్ల మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఇతగాడి నిజరూపం అందరికీ ఎరుకపడేలా చేయటం ఎలాగో అర్థం కావటం లేదు అన్నాడు. ఇందుకు రాజప్రతినిధి కొంతసేపు మౌనంగా ఊరుకుని తర్వాత జమీందారుకు ఇలాంటి కపట జ్యోతిష్కుల పీడ ఎలా వదిలించుకోవాలో చెప్పి అప్పటికప్పుడే రాజధానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ మర్నాటి అర్ధరాత్రి రంగాచారి ఇంట్లో దొంగలు పడి ఎనపెట్టెలోని డబ్బు నగానట్రా అంతా దోచుకుపోయారు. తెల్లవారేసరికి ఈ వార్త గ్రామమంతా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ అదే మాట. అందరికీ భూత భవిష్యత్ వర్తమానాలు జోస్యం చెప్పే రంగాచారికి ఎలా జరగటం చూసి కొందరు ముక్కు మీద వేలేసుకుంటే మరికొందరు తిక్క కుదిరిందంటూ నవ్వుకున్నారు. రంగాచారి తన ఇంట జరిగిన దొంగతనం గురించి ఇరుగు పొరుగులకు చెప్పుకుని గగ్గోలు పెడుతుంటే జమీందారు నుంచి రమ్మంటూ కబురు వచ్చింది. దొంగలు దొరికిపోయారేమో అన్న ఆశ కొద్దీ హడావిడిగా అతను వెళ్లేసరికి జమీందారు దివాణంలో కొలువు తీరి ఉన్నాడు. అక్కడ చాలామంది గ్రామస్తులు గుమికూడి గుసగుసలాడుకుంటున్నారు. దేనవదనంతో వచ్చిన రంగాచారిని జమీందారు ఒకసారి పరీక్షగా చూసి, ఏం రంగాచారి, అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిన సామెతగా పరగణ అంతటికీ జోస్యం చెప్పే నీ ఇంట దొంగలు పడతారనే సంగతి ముందుగా గ్రహించలేకపోయావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు కంగు తిన్న రంగాచారి తమాయించుకుని, అయ్యా, రాత్రి దొంగతనం జరుగుతుందని నాకు ముందే తెలుసు, కానీ జరిగేది జరగక మానదు కదా అన్న వివేకం ఉన్నవాడిని గనుక నేను పెద్దగా పట్టించుకోలేదు అన్నాడు. అప్పుడు జమీందారు అతనికేసి తీవ్రంగా చూస్తూ, నువ్వు చెప్పిందే నిజమైతే నువ్వు 1-2 నేరాలు చేసినట్టవుతుంది. మొదటిది, ఇంట దొంగలు పడే సంగతి ముందుగా తెలిసి కూడా ఆ విషయం దాచిపెట్టి దొంగలు తప్పించుకుపోవటానికి నువ్వు పరోక్షంగా సాయపడ్డావు. జరిగేది జరగక మానదని తెలిసి కూడా ఇంతకాలం జోస్యం పేరుతో అమాయక ప్రజల్ని నమ్మించి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ధనార్జన చేయటం రెండో తప్పు. ఏమంటావు అని ప్రశ్నించాడు. ప్రభువులంత వారు అన్నదాన్ని నేను కాదనగలనా అంటూ రంగాచారి తల వంచుకుని చేతులు జోడించాడు. ఇది చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ గొల్లుమంటూ నవ్వారు. జమీందారు చిన్నగా నవ్వి, రంగాచారి, నీ జోస్యం మాటకేం గాని నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిన్న వచ్చాడే ఆ రాజప్రతినిధి యువకుడు, కాశీలో మంత్రశాస్త్రాలు, గయాప్రయాగల్లో జ్యోతిశాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. ఆయన నిన్న ఉదయం ప్రయాణమైపోతూ రాత్రికి గ్రామంలో ఒక ఇంట దొంగలు పడబోతున్నారని కాపలా వాళ్లను తగు హెచ్చరికగా ఉంచమని చెప్పిపోయాడు. ఆ కారణంగా కాపలా వాళ్లు దొంగల కోసం మాటు వేశారు.
అయితే అది గమనించిన దొంగలు భయం కొద్దీ నీ ఇంట దొంగిలించిన వస్తువుల్ని వీధిలో జార విడిచి పారిపోయారు అన్నాడు. అంటే నా డబ్బు నగలు దొంగల బారిన పడలేదన్నమాట. అంతా ప్రభువుల వారి దయాభిక్ష అన్నాడు రంగాచారి. ఆ వెంటనే జమీందారు అందరూ వినేలా పెద్ద గొంతుతో, అవన్నీ ఇప్పుడే ఎత్తుకుపో. ఈ రోజు నుంచి జ్యోతిష్కుడనని ఎక్కడా చెప్పుకోకు. ఉన్న డబ్బుతో వర్తకమో ఇంత పొలం కొని ఏ వ్యవసాయమో చేసుకో. ఏమంటావు అని అడిగాడు. తమ ఆజ్ఞను కాదనగలనా ప్రభు? ఈ క్షణం నుంచి నేను జ్యోతిషుణ్ణి కాదని తమ సమక్షంలో ప్రమాణం చేసి మరీ ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను అన్నాడు రంగాచారి. తర్వాత జమీందారు అక్కడి ప్రజలతో, భవిష్యత్తు పట్ల భయం కొద్దీ అమాయక ప్రజలు ఏర్పరచుకునే మూఢ విశ్వాసాల ఆసరాతోనే రంగాచారి లాంటి కపట జ్యోతిషుల ఆట సాగుతోంది. మనలో ఆ బలహీనత ఉన్నంతకాలం ఇలాంటి వారి బాధ తప్పదు. ఈరోజు రంగాచారి పోతే రేపు వేరొకరు పుట్టుకొస్తారు. ఇలాంటి వారి పీడ శాశ్వతంగా విరగడ కావాలంటే మొదట మనం మూఢ విశ్వాసాల నుంచి బయటపడాలి అన్నాడు. కథ సమాప్తం. జాతక కథ. లంచగొండి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద క్రయాధికారిగా ఉండేవాడు. క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరమైన వస్తు వాహనాల్లాంటివి నాణ్యం చేయటంలోనూ వాటి విలువ కట్టడంలోనూ నేర్పు గలవాడన్నమాట. బోధిసత్వుడు కాశీరాజ్యానికి కావలసిన ఏనుగులను, గుర్రాలను, వెండి బంగారాలను పరీక్ష చేసి విలువ కట్టి తన అంచనా ప్రకారం ఆ జంతువులకు, వస్తువులకు తెచ్చిన యజమానులకు డబ్బు చెల్లించుతూ ఉండేవాడు. రాజు బ్రహ్మదత్తుడు పరమలోభి. ఈ క్రయాధికారి కొనే ప్రతి వస్తువుకు ఎక్కువ ధర చెల్లిస్తున్నాడని కొందరంటున్నారు. ఇది నిజమే అయి ఉండాలి. ఇలా అయితే త్వరలోనే నా రాజ్యం దివాలా ఎత్తుతుంది. రాజు ఒకనాడు ఇలా ఆలోచిస్తూ ఉద్యానం వైపు కిటికీ రెక్కలు తెరిచాడు. అక్కడ ఎండలో ఎంతో శ్రమిస్తూ చెట్లకు నీళ్లు పోస్తున్నవాడొకడు ఆయన కంటపడ్డాడు. వెంటనే ఆయనకు, ఆహా, వీడెంత నమ్మకస్తుడు కాకపోతే ఇలా ఎండలో శ్రమ పడతాడు అన్న ఆలోచన వచ్చింది. ఆ మర్నాడే రాజు తోట పని చేసేవాణ్ణి బోధిసత్వుడి స్థానంలో క్రయాధికారిగా నియమించాడు. ఈ కొత్తవాడు తన బుద్ధి కుశలత వల్ల వస్తువులను క్రయం చేయటంలో యుక్తి చేసి తనకు లాభసాటిగా వ్యవహరిస్తాడని రాజు ఆశ. కాని ఈ కొత్త క్రయాధికారి దురాశాపరుడే తప్ప వివేకం కలవాడు కాదు. అతనికి వస్తుతత్వం గాని, నాణ్యం గాని, దాని విలువ గాని ఏమాత్రమూ తెలియదు. అందుచేత ఏనుగులు, గుర్రాలు, వస్తు సామగ్రి బేరం చేయవలసి వస్తే తన బుద్ధికి ఏమి తోస్తే అది అడగటమే తప్ప ఒక సరి అయిన పద్ధతి, అంచనా ఉండేది కాదు. ఆ కారణంగా వస్తువులు అమ్మకానికి తెచ్చే వర్తకులకు తరచూ నష్టం కలుగుతూ ఉండేది. తమ వస్తువులు కొనేది రాజుగారి క్రయాధికారి గనుక నష్టం కలిగినా మారు మాట్లాడలేక వర్తకులు ఇచ్చిందేదో పుచ్చుకుని ఎళ్లకపోయేవాళ్లు. ఒక రోజున ఉత్తర దేశం నుంచి ఒక అశ్వవర్తకుడు 500 మేలుజాతి గుర్రాలను తీసుకుని కాశీరాజు వద్దకు వచ్చాడు. క్రయాధికారి వచ్చి 500 గుర్రాలను పరీక్షించి, ఎంత ఆలోచించినా వీటి విలువ ఒక కుంచెడు బియ్యం కన్నా ఎక్కువ కాదనిపిస్తోంది. వీటి యజమానికి కుంచెడు బియ్యం ఇచ్చి గుర్రాలను శాలలో కట్టివేయండి అని ఉత్తర్వులు జారీ చేశాడు. అశ్వవర్తకుడు సరాసరి రాజుగారి పూర్వపు క్రయాధికారి అయిన బోధిసత్వుడి దగ్గరికి పోయి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. బోధిసత్వుడు అంతా విని, అయ్యా, ఒక పని చెయ్యి. ఈ కొత్త క్రయాధికారిని తృప్తిపరిచేందుకు ముందుగా అతడికి లంచం డబ్బులు ఇచ్చి తర్వాత ఇలా అడుగు, నా గుర్రాలకు తమరు కట్టిన కుంచెడు బియ్యం విలువ న్యాయంగానే ఉంది. అయితే ఈ కుంచెడు బియ్యానికి విలువ ఎంతో తమరు సభలో రాజుగారి ఎదుట చెప్పగలరా? ఇందుకు క్రయాధికారి అంగీకరిస్తే అతన్ని రేపు రాజుగారి దగ్గరకు తీసుకుపో. ఆ సమయంలో నేను అక్కడ ఉండి నీకు న్యాయం జరిగేలా చూస్తాను అన్నాడు. బోధిసత్వుడు చెప్పినట్టుగా అశ్వవర్తకుడు అప్పటికప్పుడే క్రయాధికారి దగ్గరికి బయలుదేరి వెళ్లి అతడికి లంచంగా కొంత ధనమిచ్చి బోధిసత్వుడు అడగమన్న విధంగా అడిగాడు. క్రయాధికారి పరమానందపడిపోతూ, దానిదేముంది, ఈ కుంచెడు బియ్యం విలువ చెప్పటం ఏమంత కష్టం కాదు. రేపు సభలో రాజుగారికి ఆ సంగతి చెప్పి ఆయన చేత సరే అనిపిస్తాను అన్నాడు.
మర్నాడు రాజ్యసభ కిటకిటలాడుతూ ఉంది. రాజుగారి అనుమతి పొంది బోధిసత్వుడు కూడా వచ్చాడు. నష్టపోయిన అశ్వవర్తకుడు రాజుతో, ప్రభూ, తమ కొత్త క్రయాధికారి నా 500 గుర్రాలకు కుంచెడు బియ్యం విలువ కట్టడం బాగానే ఉంది. ఇందులో నాకొక చిన్న సందేహం కలుగుతున్నది. ఆ కుంచెడు బియ్యానికి విలువ ఎంత అన్నాడు. ఆ క్షణం వరకు రాజుకు ఈ విషయంగా జరిగిందేమిటో అస్సలు తెలియదు. ఆయన ఆశ్చర్యపోతూ కొత్త క్రయాధికారిని, 500 గుర్రాల విలువ ఎంత కట్టావు అని అడిగాడు. కుంచెడు బియ్యం ప్రభూ అన్నాడు విక్రయాధికారి తొణకకుండా. అలాగా, 500 గుర్రాల విలువ కుంచెడు బియ్యం అయితే ఆ కుంచెడు బియ్యం విలువ ఎంత అన్నాడు రాజు. కొత్త క్రయాధికారి తడుముకోకుండా, కుంచెడు బియ్యం విలువ మరెంతో కాదు ప్రభూ, కాశీ రాజ్యము ఇరుగు పొరుగు సామంత రాజ్యాలు కలిపితే ఎంత విలువ ఉంటుందో అంత అన్నాడు. విడ్డూరమైన ఈ జవాబు విని మంత్రులు, రాజ్యసభలోని రాజోద్యోగులు, పుర ప్రముఖులు అవహేళన చేస్తూ చప్పట్లు కొడుతూ రాజు సభలో ఉన్న సంగతే మరిచిపోయి పొట్టలు చెక్కలయ్యేలా నవ్వటం ప్రారంభించారు. వాళ్లలో ఒక ప్రముఖుడు లేచి కొత్త క్రయాధికారితో, ఇంతకాలంగా రాజ్యాలకు విలువ కట్టడం అసాధ్యం అనుకుంటూ వచ్చాం. కానీ కాశీ రాజ్యం అంతా కలిపి కుంచెడు బియ్యం విలువ చేస్తుందని నీ వల్ల ఇప్పుడే తెలుసుకున్నాం. ఆహా, నీ తెలివితేటలు అద్భుతం, ఎంత గొప్ప వివేకివి అంటూ గేలి చేశాడు. అప్పుడు బోధిసత్వుడు సభ ముందుకు వచ్చి, ఈ క్రయాధికారి చెప్పినది పరమ సత్యం, అందులో విడ్డూరమేమీ లేదు. అతన్ని చూసి నవ్వకండి. 500 గుర్రాలు ఒక కుంచెడు బియ్యం విలువ అన్నాడు. ఒక కుంచెడు బియ్యం విలువ కాశీ రాజ్యము సామంత రాజ్యాలు కలిపినంత అని చెప్పాడు. దీన్ని బట్టి 500 గుర్రాల విలువ కాశీ రాజ్యము సామంత రాజ్యాలు కలిపినంత అని అర్థమవుతున్నది. ఇందువల్ల క్రయాధికారి గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగా కనపడుతున్నది అన్నాడు. బోధిసత్వుడి మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. విచారించగా జరిగినదంతా తెలియవచ్చింది. అప్పుడు కాశీరాజు తన పొరపాటు గ్రహించి లంచగొండి క్రయాధికారిని పదవి నుంచి తొలగించి తిరిగి బోధిసత్వుణ్ణి ఆ పదవిలో నియమించాడు. కథ సమాప్తం.